రోబోటిక్ సర్జరీలో మల్టిపుల్ పోర్ట్స్ పెడతారు. బొడ్డు దగ్గర పెద్దది, ఇది టెలిస్కోప్ కోసం వాడతాం. ఎందుకంటే లైట్ పడేది సెంటర్లో పడాలి. గదిలో కూడా మనం లైట్ ఎక్కడ పెట్టుకుంటాం, సెంట్రల్ పోర్షన్ అన్ని చోట్లకి వ్యాపించే విధంగా ఇక్కడ టెలిస్కోప్ పెడతాం. ఇవి వర్కింగ్ ఆర్మ్స్ అండి, అంటే మన చేతులు ఉన్నటువంటి ఆర్మ్స్ 1, 2, 3 ఇక్కడ పెడుతున్నాం. ఒకటి ఎక్స్ట్రా పెట్టుకుంటాం. ఇవి నార్మల్ అండి, ఇవి రోబోట్ చేతికి కనెక్టెడ్ ఉండవు, కానీ మామూలు ఇన్స్ట్రుమెంట్ మనం పెట్టుకోవచ్చు. సో అలా 3 రోబోటిక్ ఆర్మ్స్, ఒకటి మామూలు ఆర్మ్, ఈ 4 ఆర్మ్స్ మన దగ్గర ఉన్నాయి. వీటి ద్వారా సర్జరీ చేస్తాం. ఇక్కడ చూడండి, ఇది నేను సర్జరీ చేస్తున్న ఫోటోగ్రాఫ్. నేను గ్లవ్ వేసుకోలేదు. ఇది ఆ రూమ్లో లేనండి నేను, పేషెంట్ వేరే రూమ్ ఉన్నారు, కన్సోల్ ఇంకో చోట పెట్టారు. నేను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది అంటే, మధ్యలో ఒక పెద్ద స్క్రీన్ ఉంటుందండి, జైన్ స్క్రీన్, దాంట్లో చూస్తుంటారు. ప్లస్ మా టీంతో మాట్లాడుకోవచ్చు. ఇందులో మైక్ ఉంటుంది, మనం ఇది కాదు అది చేయమంటే మాట్లాడుకోవచ్చు. నా చేతులు పెట్టేటువంటి మాస్టర్ కంట్రోల్స్ ఇక్కడ ఉన్నాయి, ఈ 2 ఉన్నాయి. పెడల్స్ కాల్ కింద ఉన్నాయి. నేను తల లోపల పెడితేనే అది యాక్టివేట్ అవుతుందండి, బయటకు చూస్తుంటే సర్జరీ చేయలేము. ఈ మొత్తం డోమ్ లోపల ఈ వ్యూవర్లో తల పెట్టేస్తే అది సెన్స్ చేస్తుందండి, సర్జన్ ఈజ్ సీయింగ్ ద ఫీల్డ్, కాబట్టి ఇప్పుడు యాక్టివేట్ అవుతుంది. తల లోపలనంత మాత్రం వరకే అది యాక్టివేషన్లో ఉంటుంది. తల తీసాడంటే ఆటోమేటిక్ ఇన్యాక్టివేట్ అవుతుంది. ఎందుకంటే బయట చూస్తూ ఏదైనా ఇన్స్ట్రుమెంట్ కదిలింది అనుకోండి, పేషెంట్ డ్యామేజ్ కావచ్చు. ఇందులో ఏం చేస్తున్నాం సర్జరీలో చూద్దాం. పేషెంట్లో పడుకోబెట్టాం, రోబోని తీసుకెళ్ళి ఆ 3 ఆర్మ్స్ దానికి కనెక్ట్ చేసాం. సర్జన్ వేరే చోట ఉన్నారు, సర్జన్ గ్లవ్ వేసుకోలేదు, సర్జన్ పేషెంట్ ముట్టుకోవట్లేదు కూడా. ఆయన తన స్క్రీన్లో చూసుకుంటూ తన ఇన్స్ట్రక్షన్ ఇస్తూ వెళ్తున్నాడు, అయ్యిందా లేదా అని కూడా ఆయన కనబడుతుంది. సో ఈ మొత్తంలో ఏమి అచీవ్ చేస్తున్నాము మనం? అసలు రోబో లేకపోతే సర్జరీ చేయలేమా అంటే చేయొచ్చు, కానీ దీనిలో స్పీడ్ ఎక్కుతుందండి. ఉదాహరణకు 6 గంటల సర్జరీస్ ఉంటాయి, క్యాన్సర్ సర్జరీస్. అలాంటివి రోబోతో సాయం చేస్తే 2 అవర్స్లో అయిపోతున్నాయి. అంటే సర్జికల్ టైం తగ్గింది, సెకండ్ బ్లీడింగ్ తగ్గింది, ఎందుకంటే దీనిలో 16 రెట్లు పెద్దదిగా కనబడుతుంది మనకు. సర్జరీ జరుగుతున్నప్పుడు ఇక్కడ కూర్చున్నాడు ఒక ఆయన అసిస్టెంట్ అండి, మొత్తం అన్నిటికి గ్లౌస్ వేశారు, దీని ఆర్మ్స్కి పేషెంట్ కనెక్ట్ చేశారు, కూర్చున్నారు. సర్జన్ ఏం చేయమంటాడు అనే ఇన్స్ట్రక్షన్ కోసం వెయిట్ చేస్తారు. ఒకవేళ ఆయన ఇన్స్ట్రక్షన్ ఇవ్వకుంటే ఆయన సర్జరీ చేసుకుంటూ వెళ్తున్నట్టు లెక్క. ఇక్కడ చూద్దాం. సెకండ్ అడ్వాంటేజ్ ఏంటి, మన అరిచేతులు అన్నీ కూడా అన్నం ముద్ద కలపడానికి పనికొస్తాయి. అదే ముద్దను మీరు చెయ్యి వెనకేసి కలపమంటే కలపలేరు. అంటే మన ఆర్మ్స్ అన్నీ కూడా, మన ఫింగర్స్ అన్నీ కూడా ముడుచుకోవడానికి, లోపల ముడుచుకోవడానికి ఉన్నాయి. కానీ సర్జికల్ రోబోకి అన్ని వైపులా తిరుగుతుందండి. ఒక బొంగరం లాంటి చెయ్యి ఉంటుంది, కాబట్టి వెనక్కి తిరిగి పనిచేయచ్చు, సైడ్కి పనిచేయచ్చు, రౌండ్ తిరగచ్చు, తిరిగి మళ్ళీ వెనక్కి రావచ్చు. కాబట్టి ఈ 7 degrees మూమెంట్ అంటాం, అంటే ముందుకు వెనక్కి పక్కకి స్పైరల్ మూమెంట్, బొంగర్లాగా తిరుగుతుంది. దీనివల్ల మూమెంట్స్ ఫాస్ట్గా చేయొచ్చు. మనమే కట్ చేయాలని కట్ చేసి ఇంకో ఇన్స్ట్రుమెంట్ చేతితో పక్కకు పెట్టి ఇంకోటి తీసుకోవడం, ఇవన్నీ టైం పడతాయి. కానీ ఇందులో ఒకే చేతిలో అనేక ఇన్స్ట్రుమెంట్స్ పనిచేస్తాయి. అదే ఎట్లా పనిచేసి చూద్దాం. ప్రతి జాయింట్ దగ్గర ఒక బొంగరం ఉందండి, ఒక డిస్క్ లాగా రౌండ్ తిరుగుతుంది. సెకండ్, ఇవన్నీ మెటల్తో తయారు చేసినటువంటి హ్యాండ్స్, కాబట్టి మన చేతి కనుక కరెంట్ ఇచ్చామనుకోండి కాలిపోద్ది. కానీ రోబోటిక్ ఆర్మ్ కనుక కరెంట్ ఇస్తే ఏమి కాదు, దాని ద్వారానే కరెంట్ ఇస్తున్నాం, దాని ద్వారా లేజర్ ఎనర్జీ పంపిస్తున్నాం. కాబట్టి రోబోటిక్ చెయ్యి అనేది ఒక ఇనుప చెయ్యి, లేకపోతే స్టెయిన్లెస్ స్టీల్ చెయ్యి విత్ మల్టిపుల్ మూమెంట్స్. అన్ని మూమెంట్స్ మన చేతిలో ఉండి ఒకే ఇన్స్ట్రుమెంట్లో మనం సిజర్గా వాడుకోవచ్చు, ఒక కట్టర్గా వాడుకోవచ్చు, లేజర్గా వాడుకోవచ్చు, నీడిల్ హోల్డర్గా వాడుకోవచ్చు. అలా 3 చేతులు ఉన్నాయి. అంటే 3 × 4 12 ఇన్స్ట్రుమెంట్ మన చేతిలో ఉన్నట్టు. నెక్స్ట్, సర్జన్ ఏం చేస్తుండో ఎవరికి కనబడదండి, ఎందుకంటే ఆయన ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తుండో తెలియదు. మరి అసిస్టెంట్స్కి ఎలా జెంట్ స్క్రీన్స్ ఇక్కడ కనబడుతున్నాయి, సర్జరీ ఏం చేస్తున్నారు అనేది ఇందులో కనబడుతూ ఉంటుంది. ఆయన ఏమైనా మాట్లాడదలుచుకుంటే ఆయన మాట వినబడుతుంది. ప్లస్ స్మూత్గా జరుగుతుంది. ఇక్కడ చూడండి, చాలా పెద్దగా కనబడుతుంది, ఎక్కడ ఒక డ్రాప్ బ్లీడింగ్ కూడా అవ్వదండి. ఒక క్యాన్సర్ సర్జరీలో జనరల్ 2 to 3 యూనిట్స్ ఆఫ్ బ్లడ్ రెడీగా పెట్టుకుంటాం, బ్లీడింగ్ అవుతుంది కాబట్టి ట్రాన్స్ఫ్యూజ్ చేయాలని. కానీ రోబోటిక్ సర్జరీ వచ్చినాక బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ హ్యావ్ బికమ్ రేర్. అసలు అరేంజ్మెంట్ కూడా చేయట్లే, ఎందుకంటే బ్లడ్లెస్ ఫీల్డ్. ఎప్పుడైతే బ్లీడింగ్ తక్కువ ఉంటుందో సర్జికల్ స్పీడ్ పెరుగుతుంది. సెకండ్, ఇన్స్ట్రుమెంట్ చేస్తున్నాయి, మన చేతులు కొంగరగా తిరగట్లేదు, మనం బొంగరగా తిరగట్లేదు, కాబట్టి సర్జికల్ ఫెటిగ్ తగ్గుతుంది. ఎందుకంటే 6 గంటలు 8 గంటలు సర్జరీ చేయాలనుకోండి, అలసిపోతాడు సర్జన్. ఫస్ట్ 4 hours బాగా పనిచేయగలరండి, తర్వాత ఆయనకు ఒక గ్యాప్ ఇవ్వాలి, వేరే టీం వస్తుంది, ఆ 2వ టీం కూడా అలసిపోతుందా 3వ టీం వస్తుంది. ఇవన్నీ కాకుండా ఎన్ని గంటలైనా సరే మన చేతులు సింపుల్గానే ఉంటాయి, రోబో తిరుగుతుంది. మేము సర్జరీ చేస్తున్నప్పుడు, ఇది మాస్టర్ చైర్ అంటారండి దీన్ని, మా బాస్ యొక్క చైర్ ఇది. ఆయన అక్కడ కూర్చొని తన దగ్గర మానిటర్లు చూస్తుంటారండి. 4 రోబోటిక్ ఆపరేషన్ థియేటర్స్ ఉండేవి. ఎవరు ఏం చేస్తున్నారు, ఎంత డేంజర్లో ఉన్నారు, ఎంత దగ్గరగా ఉన్నారు చూస్తుంటారు ఆయన. ఒకవేళ ఎవరన్నా సరే అబ్నార్మల్ మూవ్మెంట్ చేశారు, లేక బ్లడ్ వెల్ దగ్గర వెళ్తే ఆయన వెంటనే ఇన్యాక్టివేట్ చేయొచ్చండి. అలా ఆయన కంట్రోల్, మాస్టర్ కంట్రోల్ ఇక్కడ ఉంటుంది. సో ప్రతి రోబోని ఈయన కంట్రోల్ చేస్తుంటారు. ఆయన పని అలా పడుకొని చూడటమే. కష్టం వస్తే మాట్లాడడం, లేకపోతే స్మూత్గా చూస్తూ రికార్డింగ్ అవుతుంటుంది, కాబట్టి మళ్ళీ ఎప్పుడైనా సరే దాన్ని రివ్యూ చేసుకోవచ్చు.
సో ఇలాంటి షేర్ పెట్టుకొని మల్టిపుల్ రోబోట్స్ అక్కడ ఉండేవి. నేను 2004లో ఎప్పుడైతే రోబోటిక్ సర్జరీ చేశానో అప్పుడు ఇండియాలో రోబో లేదండి. అనేవాళ్ళు ఇండియాలో రోబో లేదు, మీరేం చేస్తున్నారు ఇక్కడ, అది రాదు కూడా, బికాజ్ ఇట్ ఎక్స్పెన్సివ్, ఇండియా మే నాట్ అఫోర్డ్. ఒకటి రెండు వచ్చినా పేషెంట్స్కి అఫోర్డబిలిటీ ఉండదేమో అనుకునేవారు. కానీ 2010లో ఇండియాలో ఫస్ట్ రోబో వచ్చిందండి. అసలు అమెరికాలో ఉన్నటువంటి ఆ డిపార్ట్మెంట్ పేరు వటికుటి యూరాలజీ ఇన్స్టిట్యూట్. వటికుటి అంటే మన తెలుగు పేరులాగా మీకు వినిపించవచ్చు, వాళ్ళు తెలుగు వాళ్ళే. ఇక్కడ రాజ్ అండ్ పద్మ అండి, వీళ్ళిద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. అమెరికాలో ఒక $10 million లాభం వస్తే అది ట్యాక్స్ కింద పోతుందని డొనేషన్కి ఇచ్చారు డిపార్ట్మెంట్కి. దాంతో 2 రోబోలు కొన్నారు, కొని నేర్చుకున్నారు. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధికి ఎక్కారు. ఇది వటికుటి యూరాలజీ ఇన్స్టిట్యూట్. ఇందులో మేము చదివామండి. అమెరికాలోని హెన్రీ ఫోర్డ్ హెల్త్ సిస్టమ్ అనేది డెట్రాయిట్లో ఉంది. ఆ తర్వాత దేనికి వాడతారు అది చూద్దాం. కిడ్నీ క్యాన్సర్ వస్తే రోబోటిక్ సర్జరీ చేయొచ్చు. మామూలుగా ఒక కిడ్నీలో ట్యూమర్ వస్తే కిడ్నీ తీసేస్తామండి, ఇప్పటివరకు ఉన్నటువంటి కాన్సెప్ట్. కానీ పై భాగంలో వచ్చింది అనుకోండి, అది మాత్రం కట్ చేసి మిగతా దాన్ని రిపేర్ చేసే అవకాశం రోబోటిక్ సర్జరీలో వచ్చింది. నెక్స్ట్, పురుషుల్లో ప్రాస్టేట్ గ్రంథి చాలా డీప్ సీటెడ్ ఉంటుందండి. మనకు లోపల వేలు పెట్టడానికి కుదరదు, గట్టిగా ఫోర్స్ చేస్తే బ్లీడింగ్ అవుతుంది. కానీ రోబోటిక్ ఆర్మ్స్ ఆర్ వెరీ ఫైన్. మన ఫింగర్స్ ఎలా ఉన్నాయి, ఒక సైజులో ఉన్నాయి. కానీ రోబోటిక్ టిప్స్ చిన్న చిన్న ఫోర్సెప్స్ లాగా, చిన్న చిన్న నీడిల్ హోల్డర్ లాగా, అంటే చేతి కంటే ఆల్మోస్ట్ 10 రెట్లు చిన్నగా ఉంటాయి. ప్లస్ మెటల్తో ఉన్నాయి, చాలా రొటేషన్తో ఉన్నాయి, చాలా మ్యాగ్నిఫికేషన్తో ఉన్నాయి, మల్టిపుల్ యాంగిల్స్లో తిరగలుగుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే సర్జన్కి ఒక మల్టీమోడల్ అప్రోచ్, ఒక తన్మయత్వం లాంటిది వస్తుందండి. ఎందుకంటే మనం ఇన్ని చేతులతో పనిచేస్తున్నాం, కానీ సేఫ్టీతో పనిచేయాలి.